శ్రీకృష్ణుడు సరే సైంధవుని ఈసారి చంపేస్తాడు. చాలా తక్కువ టైం ఉంది సైంధవంలో ఏపీ ప్రజల దగ్గర జరుగుతుంది. క్యాపిటల్ విషయంలో మాత్రం. శాస్త్రి గారి దగ్గర కూడా వెళ్దాం ఒకసారి. లింగారెడ్డి గారు, నమస్తే శాస్త్రి గారు. వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు, లైక్ రైతులకు అయితే చాలా అన్యాయం జరిగింది, మొదటి ఫేజ్ లో సమీకరించిన భూముల విషయంలోనే అన్యాయం జరిగింది, మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ చేశారు, అసలు ఏం చేయబోతున్నారు అనేది వాళ్ళ క్వశ్చన్. అంటే రాజధాని గురించి కాదు మాట్లాడింది మా జగన్, రైతులకు అన్యాయం జరిగిపోతుందని అట్లా మాట్లాడారని వైసీపీ నేతలు చెప్తున్నారు. మీరు జేసీ చైర్మన్ గా ఉన్నారు కదా అమరావతి విషయంలో, సో ఏం చెప్తారు మీరు? ఏం జరుగుతోంది అమరావతిలో? అంటే ఇప్పుడు దిక్కుమాలిన పార్టీలకి ఆదాయానికి రాబడికి తేడా తెలియని దిక్కుమాలిన పార్టీలకి నాయకుడు సమానం చెప్పి అవసరం లేదు, అవసరం లేదు. వాళ్ళకి ఆదాయానికి రాబడికి తేడా తెలియని పార్టీలుగా గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా గుర్తించిందో కూడా అనుమానం. అసలు ఆదాయ వనరులకి రాబడి వనరులకి కూడా తేడా తెలియదు. ఆర్థిక వ్యవస్థ అంటే అవగాహన లేదు. ఏ రాజ్యాంగంలో రచించారు లిక్కర్ గవర్నమెంట్ అమ్మమని? ఏ రాజ్యాంగంలో రాశారమ్మా ఆమెకి లిక్కర్ గవర్నమెంట్ అమ్మమని? హైదరాబాద్ క్యాపిటల్, అమరావతి క్యాపిటల్ అనేది రాష్ట్ర ప్రభుత్వ సమస్య కాదా? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ నన్ అదర్ దాన్ పార్లమెంట్ ఆమోదించింది. ప్రైమ్ మినిస్టర్ రెస్పాన్సిబుల్, గవర్నమెంట్ ఆఫ్ ది యూనియన్ ఈజ్ రెస్పాన్సిబుల్. స్టేట్ గవర్నమెంట్ పెద్ద సమస్య మేం కడతాం వాళ్ళు భుజాలు కొట్టుకోవడం ఏంటి? ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఈజ్ ది రెస్పాన్సిబిలిటీ అండ్ లైబిలిటీ అండ్ అకౌంటబిలిటీ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్. Because the union government has divided the state. Physically, the Hyderabad, which belongs to the Andhra Pradesh, because Andhra Pradesh never, మన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు విభజన చేయమని అడగలేదు. తెలంగాణ వాళ్ళు విభజన చేయమని అడిగారు. తెలంగాణ వాళ్ళు విభజన చేయమంటే భౌగోళికంగా హైదరాబాద్ తెలంగాణలో ఉంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేదు కాబట్టి కట్టే బాధ్యత, కష్టం నష్టం వ్యయం భరించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. అది ఒకసారి డెసిషన్ తీసుకున్నారు. అమరావతి అనేది ఒకసారి డెసిషన్ అయిపోయింది. దాని దిక్కుమల్లుడు ఎవడో వాడిని అడగవలసిన అవసరం ఏంటి? చట్టం కదా, చట్టం అందరికీ సమానం కదా. ఇక్కడ క్యాపిటల్ ఉంటుంది, అక్కడ క్యాపిటల్, వాళ్ళు మాట్లాడడం ఏంటి? అంటే 10 చోట్ల బిల్డింగ్లు కట్టుకోమని కాన్స్టిట్యూషన్ లో ఉందా? లేదా తండ్రి చచ్చిపోయిన తర్వాత 25,000 కోట్లు కుదేసేమని ఇందులో ఉందా? కాన్స్టిట్యూషన్ లో ఉందా? ఎందుకు మాట్లాడి నేను యాజ్ అన్ ఎకనమిస్ట్ చెప్తాను. అంటే కామన్ క్యాపిటల్ గా హైదరాబాద్ యూజ్ చేసుకోమని మనకి ఛాన్స్ ఇచ్చారు విభజన టైంలో, కానీ మాది వదిలే ఇంకా దాని సంగతి. ఎందుకంటే కామన్ క్యాపిటల్ అనేది ఈవెన్ ఇప్పుడు మాకు ఇక్కడ హర్యానా పంజాబ్ కి చండీగఢ్ కామన్ క్యాపిటల్. దాన్ని సాల్వ్ చేయలేదు. ఏ మహారాష్ట్ర గుజరాత్ కి కామన్ క్యాపిటల్ ముంబై ఉండేది. తర్వాత గుజరాత్ నుంచి అహ్మదాబాద్ గాంధీనగర్ వచ్చి కట్టుకున్నారు. ఇదే దానికి దీనికి సంబంధం ఏంటి? అసలు క్యాపిటల్ కట్టుకోవడానికి క్యాపిటల్ ఎక్కడా లేదు, ఇది ఉంది, ఏది ఉంది? మా నాన్న మహానాయకుడు 36,500 రోజులకి ఎవడన్నా మహానాయకుడు అవుతాడా? దేనికి మహానాయకుడు? ఎవడు మహానాయకుడు? ఉత్పత్తి కారకాలు 4 ఉంటాయి. ల్యాండ్ లేబర్ ఆర్గనైజేషన్ క్యాపిటల్, నేను ఆర్థికవేత్తని. ల్యాండ్ లేబర్ ఆర్గనైజేషన్ క్యాపిటల్లో క్యాపిటల్ సైలెంట్ అయిపోతుంది. క్యాపిటల్ ఎందుకు మూలధనం అనేది సైలెంట్ అయిపోవాలి. ఎందుకు సైలెంట్ అయిపోవాలంటే ల్యాండ్. దాన్ని సైలెంట్ చేసి మీరు ఎకనామికల్ ప్రిన్సిపల్స్ మీద మాట్లాడారు. బూచిగా అభివృద్ధి అనే మంత్రాన్ని బూచిగా చూపించి ప్రజల నుంచి 33,000 ఎకరాలు కొనుగోలుగా చేయకుండా తీసుకున్నారు. దానికి కాంటింజెంట్ లైబిలిటీ అని ఉంటుంది మా చట్టంలో. ఇవేం చేతగానే దద్దమ్మలో ఉండి అక్కడ మీరు పార్టీ, అసలు మీ పార్టీ ఏంటి? నేపాల్లో 52 పార్టీలు అరగంటలో మూసిపారుతున్నారు. అరగంటలో మూసేశారు. ఆర్థిక వ్యవస్థ ఎలా వెళ్తుందో ఎవరికి తెలియదు. 26, 27 చాలా కష్టం, అతి కష్టంగా వెళ్తాం మనం. సీన్ ఏం లేదు అక్కడ. కట్టుకోవడం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో 54 లక్షల కోట్ల రూపాయలు, 54 లక్షల కోట్ల రూపాయల భారతదేశపు బడ్జెట్ లో 1,00,000 కోట్లు పెట్టి మనం క్యాపిటల్ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. అదేం పెద్ద, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. జగన్ ఎవరో పార్టీ నాయకుడు వచ్చి మేము 1,00,000 కోట్లు పెట్టి కట్టలేం, మీరు ఎవరు కట్టమన్నాడు? డిఆర్ఏ, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అడిగితే చెప్తారు మీరు అందరు బతుకులు ఎవడెవడు ఎక్కడెక్కడి నుంచి ఎలా సంపాదించారు.
ఇక్కడ ఢిల్లీలో డిఆర్ఏ దగ్గర మొత్తం ప్రతి ఒక్కడిది జాతకం ఉంది. మీరు ఖర్చు పెట్టడం ఏంటి? ఆదాయ వనరులు ఎలా క్రియేట్ చేస్తారని ఐడియా ఉందా? ఆ 13 జిల్లాల విలువ 5.5 లక్షల కోట్లు. 13 జిల్లాల విలువ 5.5 లక్షల కోట్లు. అక్కడ ఉత్పత్తి అయ్యే దాని పేరేంటి ప్రాన్ అండ్ ఫిష్ కి 88,000 కోట్లు, 1,00,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ కి వచ్చారు వాళ్ళు. ప్రజలు వాళ్ళంతా వాళ్ళు వచ్చారు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి చేసింది కాదు అది. మాకు 2 జిల్లాలు చాలు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి చాలు మొత్తం ప్రపంచానికి అన్నం పెట్టేయడానికి. మీరు చేతకాని దద్దమ్మలు అనుకున్నారా, చదువులేని వాళ్ళు అనుకున్నారా? ఏం చెప్తే సాగుబడి అయిపోద్ది. సుప్రీంకోర్టు మానిటర్ చేయాలా? సుప్రీంకోర్టు ఏమని మానిటర్ చేస్తుంది? అమరావతి 33,000 ఎకరాలు మీరు తీసుకున్నాడు, ఎవడ కట్టమన్నాడు? అక్కడ ఏమైనా వ్యవసాయదారులు వచ్చి మిమ్మల్ని క్యాపిటల్ కట్టమని అడిగారా? ఎవడైనా అడిగాడా మీ ఇంటికి వచ్చి? మీరు రాజకీయంగా మీరు పనికిరారని మీరు తేల్చుకోండి. మీరు అలాగా పనికిరారని మేమే చెప్తున్నాం. యాక్షన్ గా మేము సిగ్గు సేరం ఉంటే ఎప్పుడో క్లోజ్ చేసి పడుతుంది. ఒక్కొక్కడి మీద ఇన్ని కేసులా, ఒక నాయకుడి మీద ఇన్ని కేసులా? మీకు సాగుబడి అవుతుంది అనుకుంటున్నారు, ఏం అవ్వదు. 26 దాకా ఉండదు. ఆర్థిక వ్యవస్థ అటు ఇటు తాతలాపతలు అయిపోతుంది 26లో. అలా ఆల్రెడీ మనం అక్కడ హెడ్ అయిపోయాం. అందరూ పారిపోతారు. ఒక్కడు కనబడ్డు మీకు, ఒక్క రాజకీయ నాయకుడు కనబడ్డు. శ్రీలంకలో చూడాల, నేపాల్లో చూడాల, బంగ్లాదేశ్లో చూడాల. ఆర్థిక వ్యవస్థ ముందు అందరూ పడిపోవాల్సిందే. ఏ శాస్త్రం పడిపోయినా లేపచ్చు, కానీ అర్థశాస్త్రం పడిపోతే లేపలేమమ్మా. వీళ్ళు అర్థశాస్త్రాన్ని రాజనీతి శాస్త్రంతో కలిపేసి మాట్లాడతారు. ఆదాయ వనరులకి రాబడి వనరులను అడుగు, ఆదాయానికి రాబడికి తేడా ఏంటన్నాడు ఒకసారి ఆ మహానుభావుడిని. ఆదాయానికి రాబడికి తేడా ఏంటో చెప్పను. చెత్త మీద పన్నేయడమా? పోలవరం సిగ్గుండాలి, సిగ్గు శరం. తొళ్ళు కొట్టేశారు, చేతులు కొట్టేశారు, గుండెలు కొట్టేసుకున్నారు. అప్పుడన్నారు, ఇప్పుడు అన్నారు. నాలాంటి వాడు ఉంటే కనీసం 10 పోలవరాలు కట్టేవాడు. ఎప్పటి నుంచి మొదలెట్టారు? సిగ్గు శరం అని ఉన్నాయి మనకు. నేను చదువుకున్నది హార్వర్డ్, స్టాన్ఫోర్డ్లో, ఐఐటి ఢిల్లీలో. ఏంటమ్మా ఇది? ఎంతకాలం అని చదువుకున్న వాళ్ళు ముందు మాట్లాడతారు. అవి ఏమో మాట్లాడలేక రండి, సుప్రీంకోర్టు రండి, సుప్రీంకోర్టులోనే తేల్చేస్తాను మీ విషయం అంతాను. మళ్ళీ దిక్కు దివానం ఉండదు. ఓకే, అంటే రైతులకి ఎంతో వాళ్ళు కష్టం, వాళ్ళు పూర్వార్జితం, పిత్రార్జితం, స్వార్జితం 3 ఆర్జితాలు కలిపి మూటగట్టి గవర్నమెంట్కి ఇచ్చారు. అవును, ఇస్తే వాళ్ళు ఎంత వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయి. నేనెందుకు చైర్మన్ అయ్యాను? దేనిగా అయ్యాను నేను వెస్ట్ గోదావరి అన్నాను. మా పోలవరం ఇప్పటిదాకా కానివ్వలేదు. పోలవరం అంటే ఏంటో తెలియదు వీళ్ళకి. ఆంధ్రప్రదేశ్ జీవనాడు అది. ఆంధ్రప్రదేశ్ జీవనాడు. ఆ దిక్కుమాలి కేసీఆర్ వల్ల ఆగింది అమరావతి. అది కూడా తెలుసు నాకు. అది ఆ దిక్కుమాలి కేసీఆర్ వల్ల ఆగింది. ఎంతకాలం అనుకున్నారు? ఎంతకాలం అని ఆపుతున్నారు అమరావతిని? ఎవరు ఇంక ఇప్పుడు దాని మీద డిస్కషన్ కూడా. వాళ్ళు ఎవరో ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, ఆయనకంటే ఎవడు అడిగాడు? ఇన్ని బిల్డింగ్లు కట్టుకోమని ఏమైనా కాన్స్టిట్యూషన్ చెప్పిందా? హైదరాబాద్ లో ఒకటి, కడపలో ఒకటి, బెంగళూరులో ఒకటి, తమిళనాడు ఏమైనా కాన్స్టిట్యూషన్ ఎలా చేసింది? ఏంటి కాన్స్టిట్యూషన్ ఎక్కడైనా చెప్పారేటి? ఎట్టగారా మేము మాట్లాడలేక అనుకుంటున్నారు. మా మాట్లాడడం వచ్చిందంటే ఇంకా మీరు ఆ స్థాయి ఉండదు. మా మీద రాళ్ళు వేయడానికి ఉండదు. ఎందుకంటే మేము అద్దాల వేళలో ఉండవు, ప్రొఫెసర్లం మేము. మా మీద రాళ్ళు ఎత్తే ప్రయోజనం ఉండదు. కానీ మీ మీద రాయి కాదు, చిన్న గాలి వేసినా తట్టుకోలేరు మీరు. ఏంటిది? ప్రజలను మోసం చేయడమా? ప్రజలు మోసం కాదు. మనకి అమరావతి అనేది, అమరావతి అక్కడ క్యాపిటల్ కట్టుకోవడం అనేది ఒకసారి నిర్ణయం అయిపోయింది. ఏ పాలసీ ఈస్ బీన్ డిసైడెడ్ బై వన్స్. ఇట్ కెన్ బి అమెండెడ్, మోడిఫైడ్ అండ్ బట్ ఇట్ కాంట్ బి చేంజ్డ్. అది కూడా అంటే ఒక రాజకీయ వ్యవస్థ మీద అవగాహన లేకపోవడం, రాజకీయ తత్వం మీద అవగాహన లేకపోవడం, డిప్లొమసీ అనే దాని మీద అర్థం తెలియకపోవడం, ప్రజల ఆకాంక్షలు, అభివృద్ధి, వాళ్ళ యొక్క ఆశని అర్థం చేసుకోలేకపోవడం. వాళ్ళు కష్టం, నష్టం, వ్యయం అన్ని భరించి ఇచ్చారు కదా మీరు. వాళ్ళకి మీరు చేయవలసింది పోయి
మేము మళ్ళీ ఇచ్చేస్తాం, మీరు కట్టలేమండి. మామూలు కట్టడానికి ఎంతసేపు పడుతుంది? 2 ఏళ్ళు, ఏడాదిన్నర చాలండి. మలేషియాలో క్యాపిటల్ ఎంతసేపు కట్టారు? ఏడాదిన్నరలో కట్టించారు వాళ్ళు. రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ క్రీమియా బ్రిడ్జి 6 నెలల్లో కట్టించాడు. 28 కిలోమీటర్ల సముద్రం మీద బ్రిడ్జ్ కట్టించాడు. పార్లమెంట్ ఇక్కడ ఏడాదిలో కట్టించాం. ఢిల్లీలో పార్లమెంట్ ఏడాదిలో కట్టించాం. సిగ్గుచారం ఏమైనా ఉన్నాయా? ఎవరా జగన్మోహన్ రెడ్డికి సమాధానం చెప్పాడంటే ఆ తెలుగుదేశం ఆయన. మీకు ఓటేసింది తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశానికి ఓటేసింది ప్రజలు మీకేసారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి మనుషులు వేసారా? మీరు ప్రజలకు చెప్పండి. ఆయన గురించి ఆలోచించడం ఏంటి? చట్టం అనేది సమాధానం. అమరావతి క్యాపిటల్, దానికి కాదనేది ఎవడో లేడు. ఇంకా అసలు జరిగేదే లేదు. అది మార్పు ఏం ఉండవు, ఏం జరగవు. లేనిపోని ఊహించుకుంటే మీరు చేయలేని చేతకన్నాను అంటే చెప్పండి ఓపెన్ కదా. అంతేగాని ఆయన వివరం ఆయన ఏదో చెప్పాడు, ఈయన ఏదో చెప్పాడు, ఆయన గురించి ఎవడు అడిగాడండి? అసలు ఎవడు? మీరు అసలు పట్టించుకుని డిబేట్ పెడుతున్నారు ఆయన గురించి. ఇది నెససరీ? ఇది అవసరం? అది అంత అవసరం నేను అయితే అనుకున్నాను. ఇంకా మేము పోరాటం చేయవలసిన అవసరం అయితే అంత అవసరం లేదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ బాధ్యత, ప్రధానమంత్రి బాధ్యత. వీరు వాడు కాదు, సీదా కేంద్ర ప్రభుత్వం ఇద్దరు బాధ్యత ఇది. ఓకే.